మార్నింగ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మీ స్వప్న కృష్ణ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? వీడియో ఇష్టాలు మేమైతే బాగున్నాం, మీరు ఈయన బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంక ఇప్పుడైతే గిన్నెలు దొమ్ముతున్నాం. ఇంకా ఈరోజు మార్నింగ్ అయితే బయట వాకిట్ల సాంపి చల్లి అలికి ముగ్గు అయితే వేసిన. ఇంకా ఎప్పుడైనా కానీ నేను సోమవారం రోజు సాంపి చల్లుతా కదా, ఇంకా నిన్న అయితే వర్షం పడింది అట్లా అని చెప్పి ఇంకా ఈరోజు అయితే సాంపి చల్లిన. వారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఫోన్ మంచిగా పెట్టా, బ్రష్ చేసుకుందాం. ఫోన్ మంచి కదా, చేయి కదా, లేసి చేయి కదా. ఓ లూరు బ్రష్ చేసుకో పాపట ఫాస్ట్. అమ్మ గిన్నెలు దమ్ముతుంది, బ్రష్ చేసుకో. పక్కన బయటకు ఇంకా ఈరోజు అయితే జొన్నలు వేస్తున్నాము చేను దగ్గర. నేను ట్రాక్టర్ తోటి సాళ్ళు కొడుతున్నా. స్వప్న నాయన అయితే జొన్నలు వేసేస్తారు. స్వప్న జొన్నలు వేస్తుంది, నాయన మందు పోస్తుండు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే జొన్నలు వేస్తున్నాము. సాళ్ళు కొట్టడం అయితే అయిపోయింది. ఇంకా జొన్నలు అయితే వేస్తారు. ఇంకెన్నిసార్లు ఉన్నాయి వేసేటివి? ఒక 5-6 సార్లు ఉన్నాయి కదా. జొన్నలు వేయడం అయిపోయిన తర్వాత మళ్ళీ ట్రాక్టర్ తీసుకొని రొప్పేసేయాలంతా. సాళ్ళన్నీ ఇంకా మూసేసేయాలన్నట్టు. జొన్నలు వేయడం అయితే అయిపోయింది. ఇంక ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాము. ఇంకా పుంజుని తీసుకుపోతున్నాము మైసమ్మ గుడి దగ్గర కోసుకొని రావడానికి కదా. వెళ్దామా నాయన? అయిపోయిందా? వారు అసలు జరబెట్ట, తాత కూర్చుంటాడు అంకుల్. ఇప్పుడైతే కటమీన్ మైసమ్మ గుడి దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇంకా కోడి పుంజును వదిలిపెట్టినాం కదా మైసమ్మకి. ఇంకా మైసమ్మకి పుంజును అయితే కోపియాలి ఇప్పుడు.
ఓకే పా. గుడి చుట్టూ అయితే తిరుగుతున్నాము. 5 చుట్లు తిరగాలంట. తిరిగిన తర్వాత ఇంకా కోడిపుంజను కోపియాలి. ₹1,00,000 బండి, 1,30,000 బండి, వెళ్దామా? 30,000 ఫోను, ఇక్కడ పైసలు పడ్డాయి. మెల్లగా మమ్మీ పుంజుని కోపించుకొచ్చినాము. ఇక్కడ పెట్టు. ఆ చైర్ పైన చైర్ ఇస్తుంటాను. కింద పెట్టలేక బ్లడ్ ఈనంగా ఉంటుంది. టెంకాయ వాళ్ళ కొట్టి ఈ పిల్లలకి ఇక్కడ కింద కొట్టు. వారు తీసుకోవారు కింద కొట్టు వస్తుంది. ఉందా? నాకు కొద్దిగా తిన్ను, కొద్దిగా తిను. ఓకే తీసుకో. బయటరా కింద కొట్టే ఏం కాదు. కోడి గట్టి కొట్టు. అట్లా కొట్టద్దు. కొట్టుకో కొడుకో. అయిపో నాయనకు వాళ్ళకి. పుంజు కోపించుకొచ్చినాం మమ్మీ. రక్తం వెళ్తుందా పుంజుకి? 30కి తీసుకురా. 30 లేదా కింద పెట్టు. వాటర్ వేడి చేయాలేమో కదా. హీటర్ కెట్టు. ఓకే వాటర్ అదే చాలు చాలు. ఇంకా వాటర్ హీటర్ కెట్టు. ఎంత వేడి కావాలంటే అంత వేడి కావాలి. ఇట్లా అద్దుతున్నాగానే తుప్పుడంతా తీయడానికి కావాలి. పో. అయిందా? స్వప్న అయితే బగారా రైస్ చేస్తుంది. ఇక్కడ బియ్యం కడుక్కుంటుంది. ఇప్పుడు వచ్చిందా? ఎసరు వచ్చేసిందా?
మెల్ల మెల్ల సార్ సూపర్ వచ్చిందిగా మెల్ల మెల్ల ఏం చేస్తారు ఇక్కడ మీరు ఇద్దరు? చికెన్ కుక్కలు వేస్తున్నా. ఎందుకు? కోడి పుంజు ముదిరిందంట బాబా, అమ్మ కుక్కలు వేయమన్నది. ఓకే ఓకే అర్థమైంది. అవును పుంజు ముదిరిండి వచ్చేది తొందర ఉడుకుతుందా? డైరెక్ట్ కర్రీ చేస్తే ఉడకదు కదా. సరే వేసి మరి గట్టిగా ఉన్నాయి పీసులు. ఎన్ని విజిల్స్ రావాలా మినిమం దీనికి? 4-5 విజిల్స్ రావాలా? మటన్కి అయితే? మటన్ కూడా అంతేనా? అంటే ఇప్పుడు మటన్ లాక్ అన్నట్టు ఇది ఉడకడం. వాటర్ కూడా వేస్తారా? కలుపుకోవాలా ఫస్ట్ బాగా? కలిపితే పీసులకు మంచిగా పడతాయి. కడగలేం కదా, మాడిపోతుంది. అంటే కడిగినాం కదా. ఇది ఏమంటారు, మనం కూర వేస్తే కడిగి వేసుకుంటాం కదా, అప్పుడు వాటర్ ఉంటాయి దానికి, ఎక్కువ వాటర్ వస్తాయి. ఇదేమో కాల్చిరు కదా, అట్లాంటి కొన్ని ఎక్కువ. అవునవును. అంటే ఇది కాల్చినాం కదా, మనం చికెన్ చేపల తెస్తేనేమో ఆల్రెడీ వాటర్ తోటి ఉంటుంది, కొద్దిగా వాటర్ పోయకుండా నడుస్తుంది. దీనిలో కొన్ని వాటర్ ఎక్కువనే ఉండాలి. కరెక్టే. వాటర్ ఎక్కువ నార్మల్ వేసి ఇంకా టపాకాయలు కాలుస్తారు ఊర్లో. బీజేపీకి ఆధిక్యం వచ్చింది కదా, అందుకని.